నేను అనగా కాన్రేగుల ఆదినారాయణ నేను 25వ శాసనసభ ఎన్నికల్లో నేషనల్ జై మహాభారత్ అభ్యర్థిగా మీ అందరి అభిమానాలతో మీ ముందుకు వస్తూ పోటీ చేయుచున్నాను. గాజువాకలో ఇప్పటి వరకు ఎన్నికైన శాసనసభ్యులు నిర్వాసితులను అడ్డుపెట్టుకుని అనేక దోపిడీలకు పాల్పడ్డారని అన్నారు. నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతా అని అన్నారు. కావున ఓటర్లందరూ కూడా ఫ్లూట్ గుర్తుపై ఓటు వేసి నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపిస్తారని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ఇచ్చేసిన ఓటర్స్కి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నేను రాజకీయాలకు ప్రవేశించడానికి గల కారణాలు ఏంటంటే, నేను చాలా దీర్ఘకాలిక నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భూతంలాగా ఉంది. ఆ భూతాన్ని ప్రతి ఎవరు ఇప్పటికొచ్చి నాయకులు ఏమీ చెప్పకుండా నిర్వీర్యం చేసి దానికోసం అదొక పాయింట్. అదే విధంగా అదే ఆటోనగర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని నా దృక్పథం. అంటే లక్షల కోట్లు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. అది ప్రజలకి ఉపయోగం లేకుండా పోతుంది. అదొక పాయింట్. 2 పాయింట్. 3 నేను ఏంటంటే డిజిటల్ లైబ్రరీని మొత్తం మీద ప్రవేశపెడదామని ఆలోచిస్తున్నాం. మళ్ళీ వారంలో 2000 బుక్స్ మినిమం ఉండేలాగా పత్రికలు అన్నీ ఏర్పాటు చేద్దామని నా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మీద నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇచ్చి వివిధ పరిశ్రమలతో మాట్లాడిన తర్వాత 10th క్లాస్ పాస్ అయిన నిరుద్యోగులకి పర్ మంత్ 6,000 రూపాయలు, అలాగే 6 గంటలు పనిచేస్తే అదే 6 గంటల ట్రైనింగ్, అదే 8 గంటలు పనిచేస్తే 8,000 రూపాయలు మనం పరిశ్రమకర్తల ద్వారా రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దీనికి ముందు ఇక్కడ 6 నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నేను చేసాం. దానివల్ల వాళ్ళు ఏంటంటే వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒక 2 years అయిన తర్వాత ఫిక్స్డ్ శాలరీగా మినిమం సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ జీవో ఫస్ట్ అట్ ఏ టైము రాజశేఖర రెడ్డి గారు జీవో స్టేట్ గవర్నమెంట్ జీవోని మినిమం వేజ్ని ఒకేసారి పెంచింది. దాంతో అయిందే కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇంకోటి, ఇవాళ దళితులు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఎలక్షన్ మనకి మనకి ప్రచారం చేయడానికి చాలా తక్కువ టైం ఉంది. మీరు జనాల్లో ఏం చెప్పి జనాల్లో వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి. మీ వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళ ఓటర్స్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 4 ఓట్లు ప్రచార కార్యక్రమం పూర్తయింది. ఇంకా మేము నెక్స్ట్ మార్నింగ్ టైంలో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రతి సమస్యలు వాళ్ళని ఇచ్చి సేకరించడం జరిగింది. వాళ్ళు నివేదించిన సమస్యల్ని మేము ఏ విధంగా సరే మేము పోరాడి, ఇప్పుడు ఉదాహరణకి ఉక్కు ప్రైవేటీకరణ ఉంది, దాన్ని ప్రాణత్యాగానికైనా సిద్ధపడి మేము దాన్ని నిలబెడదామని ఆలోచిస్తున్నాం. అది తప్పకుండా. ఎందుకంటే ఇటు ఏది అయినా అవగాహన లోపం వల్ల ఎవరనే కాదు, అవగాహన లోపం, ఇటు మేనేజ్మెంటు, ఇటు ప్రజాప్రతినిధుల అవగాహన లోపం వల్ల ఈ నష్టం పూడ్చడానికి నిర్వాసులకి పూర్తిగా నష్టం ఏంటంటే, అప్పటి కాలంలో ఈ ల్యాండ్ భూములు సేకరించిన తర్వాత ఓకే. అందరికీ నమస్కారం. గాజువాక ప్రాంత నిర్వాసిత మరియు ప్రజలకు నా యొక్క ఓటర్ మహాశయులకు విన్నపము. ఈరోజు ప్రస్తుతం ఆర్థికంగా బలపడిన వాళ్ళే నాయకులుగా కావాలనే ఉద్దేశం ఉన్నది. ఆ విధంగా కాకుండా ఓటుకు నోటుని వ్యతిరేకించి మా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు అతి పవిత్రమైన, అతి అమూల్యమైన ఓటు ముద్రను మాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఫ్లూట్ సింబల్పై, ఫ్లూట్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని సదా మీ అందరినీ వేడుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ఇందిర. నేను జై మహాభారత్ పార్టీ తరఫున మా నాన్నగారికి మద్దతుగా చెప్తున్నాను.
అందరూ ఈ నెల 13వ తారీఖున ఫ్లూటు గుర్తుపై మా ఓటు వేసి అందరినీ గెలిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.